హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే మెంతి పౌడరు రసం అనమాట. మెంతి పౌడర్ అనమాట. దానికి కావాల్సిన 6 టమాటాలు ఫ్రెండ్స్, 2 పచ్చిమిరకాయలు, ఇదేమో మిరియాల పౌడర్ అనమాట. 1 స్పూను కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. కారం 1 స్పూను నర. ఇదే మెంతి పౌడరు అనమాట. స్పూను కన్నా ఎక్కువ అనమాట. 2 పచ్చిమిరకాయలు కట్ చేసినాయి, సాల్ట్, పసుపు, 6 టమాటా ముక్కలు కట్ చేసినాయి అనమాట. ఇది మిక్సీలో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మెంతి పౌడర్ చారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసేసుకుంటున్నా. మొత్తాన్ని వేస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా వేసారు కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా పట్టానమాట, చూడండి. దీనికి కొంచెం పట్టేస్తే వాటర్ టైప్లో అయిపోద్ది, ఇంకా పడతాయి ఫ్రెండ్స్. ముందు మొదలు పెట్టేసుకున్నాం కదా, అందులో ఆయిల్ పెట్టేస్తాం. ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే కరివేపాకు 2 రెప్పలు అనమాట. ఇదేమో 2 ఎండుమిరపకాయలు, శనగపప్పును మనం బదులు కలిపేసాం ఫ్రెండ్స్. ఇదేమో జీలకర్ర, ఇదేమో ఆవాలు అన్నమాట. ఇదేమో అసలు పట్టిందనమాట, ప్యూర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ వేస్తాను. కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి మంచిది ఇలా వేసేస్తాం. చూడండి, ఇది పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే వాటర్ పోసుకోవాలి, కొంచెం ఉంచాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం పసుపు, మిరియాల పౌడర్ వేసారు. ఇదేమో మెంతి పౌడర్ కూడా వేస్తాం అన్నమాట. అన్నీ కూడా కరెక్ట్గానే వేసారండి. సాల్ట్ కూడా వేస్తారు. కారం కూడా వేస్తారు, చూడండి. అంతా వేస్తారు. అది అన్ని స్పూన్లు కదా ఫ్రెండ్స్. నేను ఇదేమో మెంతి పౌడర్ కూడా మొత్తం వేస్తాను. సాల్ట్ అంటారు, అది మనం చూసుకుని దాన్ని బట్టి కలుపుకోవాలి, లేదు అంటే వేసేసుకోవాలి. ఈ వాటర్ ఉందా ఫ్రెండ్స్, ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో రసం పౌడర్ కూడా వేస్తున్నాను, చూడండి. వేసి ఈ విధంగా మెంతి చారు అయిపోయిందనమాట. కట్ చేస్తా, టేస్ట్ చూసా ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. మెంతి ఫ్లేవర్ కూడా బాగా తగులుతుందన్నమాట.
కట్ చేశాను కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ వేడి మీద ఇలా వేస్తే దాని యొక్క ఫ్లవర్ అనేది అంటే దాని వాసన అనేది పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేడి మీద ఊరుంది. అన్ని రసాలకి ఇట్లా నేను వేయలేదన్నమాట కొత్తిమీర, ఒకదానికే వేసా ఇట్లా. రసంతో అమ్మ అన్నం తింటున్నారు ఫ్రెండ్స్, చూడండి.